కొత్తగా 8 స్కీములు. 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల బీమా ధీమా. ఇక్కడ 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల బీమా ధీమా అంటే ఇందిరమ్మ బీమా పథకం అని చెప్పి ఒక పథకం, కొత్త పథకం ప్రవేశపెట్టారు. సో వాస్తవానికి కూడా ఇది చాలా మంచి పథకము. దీన్ని ఒప్పుకోవాల్సిన పథకమే ఇది. సో చాలా కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. సో అంటే ఆ ఇంట్లో పెద్ద ఏ వ్యక్తి అయినా సరే ప్రమాదవశాత్తు మరణించినా, ఏ విధంగా మరణించినా కానీ వాళ్ళ కుటుంబానికి ఒక 5 లక్షల బీమా ఈ పథకం ద్వారా అందుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత బ్రేక్ఫాస్ట్, ఇంటర్ స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్ అంటూ చూస్తున్నాం. ఇక ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత బ్రేక్ఫాస్టు, అదేవిధంగా ఇంటర్ స్టూడెంట్కి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టినట్టు చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక 6 గ్యారెంటీలకు సంబంధించిన రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మికి రైతు ఉత్పత్తులకు బోనస్లు, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎల్పిజి సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటూ ఇక్కడ బడ్జెట్ కేటాయించారు. సో ఇదండి వార్త. విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్, 1.20 కోట్ల ప్రమాద బీమా, ఈసారి కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు. సో ఇంకొక కొత్త విషయం, గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు ఇస్తారట. సో ఈ చేయూత పింఛన్లు అంటే వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా బోధకాలు వాళ్ళందరికీ కూడా, వికలాంగులకు, వీళ్ళందరికీ కూడా కొత్తగా పింఛన్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నది. సో ఇక్కడ చూసుకుంటే సో ఇది ముచ్చట బాగానే ఉన్నది. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు, మంచి నిర్ణయమే. కాకపోతేనండి ఇక్కడ మరి మీరు ఏం చెప్పారు, వికలాంగులకు 6,000 చేస్తా అని చెప్పారు. మరి ఏమైంది? దాని గురించి ప్రస్తావన లేదు. 3,000 చెప్పి ఇస్తామని చెప్పారు వితంతు పింఛన్లు. మరి ఏమైంది? 4,000 చేస్తా అని చెప్పారు. ఏమైంది అది? మౌలిక వసతులకు 47,267 కోట్ల క్యాపిటల్ బూస్ట్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు పోసేలా వ్యవసాయం, పంచాయతీరాజ్కు భారీ కేటాయింపులు, సంక్షేమం అభివృద్ధికి సమతూకంలో 3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్. 8 స్కీములకు 7,592 కోట్లు. కొత్తగా అమలు చేస్తున్న 8 పథకాలకు బడ్జెట్లో 7,592 కోట్లను ప్రతిపాదించారు. ఇందులో 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల ధీమానిచ్చే ఇందిరమ్మ జీవిత బీమా కోసం 4,000 కోట్లు కేటాయించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల కోసం పబ్లిక్ స్కూళ్లకు 500 కోట్లు, విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్కు 800 కోట్లు, ఇంటర్ మధ్యాహ్న భోజనానికి 100 కోట్లు అలోకేట్ చేశారు. అటు ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా కలిపి 1,056 కోట్లు. విదేశీ కుల కోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్కు 1,056 కోట్లు. ఏటీసీ ట్రైనీల స్కాలర్షిప్కు 80 కోట్లు కేటాయించారంటూ